హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చామంతి పువ్వులతో అందమైన వేణీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఈ విధంగా పెట్టుకొని వెళ్ళారంటే చాలా చక్కగా అందంగా ఉంటాయి. ముందుగా కాడలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా అల్యూమినియం వైర్ కానీ మెటల్ బ్యాంగిల్ ఏదైనా కాపర్ వైర్ అయినా తీసుకొని ఈ విధంగా వెనక సైడ్ నుంచి నిదానంగా గుచ్చుకోవాలి. ఈ విధంగా గుచ్చుకుంటూ ఒక్కొక్క ఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా గుచ్చుకోవాలి. చాలా సింపుల్ అండి. స్లోగా ఈ విధంగా వేణీస్ అనేది ఒక్కొక్క ఫ్లవర్కి ఈ విధంగా గుచ్చుకుంటూ 1 by 1 ఈ విధంగా స్లోగా చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే వేణీస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, వేణీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా కటింగ్ ప్లేట్ తీసుకొని ఇలా కట్ చేసుకొని చివర్లో ఎడ్జెస్లో ఈ విధంగా బెండ్ చేసుకుంటే వేణీస్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా జెల్లో పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా నేను రోజెస్తో కూడా ఇంకో కాంబినేషన్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా వచ్చిందో చూడండి. వీటికి కూడా కాడలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకొని వైర్ తీసుకొని ఇలా ఫస్ట్ ఒక చామంతి పువ్వు అయితే తీసుకొని గుచ్చుకోవాలి. స్లోగా గుచ్చుకోవాలి, లేదంటే పెటల్స్ అన్నీ ఊడిపోతాయి. ఈ విధంగా నెక్స్ట్ ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని అదే విధంగా స్లోగా గుచ్చుకోవాలి. నెక్స్ట్ ఇంకో చామంతి పువ్వు తీసుకొని అలాగే స్లోగా గుచ్చుకోవాలి. ఇలా మనం ఫంక్షన్లకైనా పెళ్ళిళ్ళకైనా పెట్టుకొని వెళ్ళామంటే చాలా చక్కగా అందంగా కనిపిస్తాయండి. ఇప్పుడు ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని ఈ విధంగా గుచ్చుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో చామంతి పువ్వు. అంతేనండి, చాలా నీట్గా మనం తల్లో పెట్టుకున్నామంటే చాలా చక్కగా కూడా కనిపిస్తాయి. చూడండి ఈ వేణీస్ అనేది ఎలా వచ్చిందో. చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. అంతేనండి, ఇది కూడా ఇందాక చూపించినట్లే కటింగ్ ప్లేట్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని చివర్లో ఎడ్జెస్ అనేవి కొంచెం ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మన హెయిర్లో కానీ స్టిక్ చేసుకున్నామంటే ఎక్కడికి ఊడిపోదు, అలాగే ఉంటాయి. చూసారు కదా ఎలా వచ్చాయో. అంతేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.